న్యూస్ రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరి ఎవరు రుణమాఫీకి అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని కొన్ని కీలక అంశాలను మనం ఒకసారి డీటెయిల్ గా పరిశీలిద్దాం. రుణమాఫీ విధి విధానాలు అయితే ఖరారు చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఒకసారి టీవీ9 వీడియో వాల్ పైన చూడొచ్చు. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే 2018 నుంచి 2023 మొన్నటి డిసెంబర్ 13 వరకు ఉన్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అండ్ రిజిస్టర్డ్ బ్యాంక్ రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఒక పోర్టల్ అందుబాటులో ఉంటుంది, వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారు, వాళ్ళని అడిగి మీరు ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు సద్య చెప్పినట్లుగానే 2012-18 నుంచి 9-12-23 మధ్య ఉన్న రుణాలను మాఫీ చేస్తారు. 9-12-23 నాటికి అసలు వడ్డీ కలిపి మొత్తం 2 లక్షలు ఉండాలి. అండ్ రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి. అలాగే ప్రతి బ్యాంక్ లో కూడా ఒక నోడల్ అధికారి ఉంటారు. అర్హులకు డీబీటీ పద్ధతిలో ఈ రుణం మొత్తం కూడా జమ అవుతుంది. అలాగే 9-12-23 నాటికి ఆరోహణ క్రమంలో ఈ రుణమాఫీ జరుగుతుంది. మొదట మహిళల రుణాలు మాఫీ చేస్తారు, ఆ తర్వాతే పురుషుల పేరు మీద ఉన్న రుణాలు మాఫీ చేస్తారు. అండ్ రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాత్రం ఈ మాఫీ వర్తించదు. అండ్ పిఎం కిసాన్ డేటాను పరిగణలోకి తీసుకుంటారు. తప్పుడు పత్రాలు ఇస్తే కనుక మళ్ళీ ఇది మరి చాలా ముఖ్యమైన విషయం. మీరు ఒకవేళ తప్పుడు పత్రాలతో గనక మీరు లోన్ తీసుకుని ఉంటే మాత్రం అది ఖచ్చితంగా రికవరీ చేస్తామని కూడా సీఎం చెప్పారు. 2 లక్షల కన్నా ఎక్కువ రుణాలు తీసుకున్న రైతులు ఉంటే కనుక ఎక్కువ తీసుకున్న రుణాన్ని మీరు ముందు దాన్ని క్లియర్ చేస్తేనే ఆ 2 లక్షల రుణమాఫీకి మీరు అర్హులవుతారు.